ఒక సింపుల్ చిన్న పిల్లోడు అడిగిన ఒక క్వశ్చన్ అడుగుతాం. ఎవరన్నా ఉండాలంటే ఒక స్థలం ఉండాలి. ఎస్ ఆర్ నో? దేవుడు ఉన్నాడు అంటే దేవుడు ఏ స్థలంలో ఉన్నాడు? దేవుడు ఏ స్థలంలో ఉన్నాడు? సో దట్ ప్లేస్, ఆ స్థలం సమయానికి ముందు ఉన్నది కాబట్టి, సమయం వచ్చినప్పుడు పరలోకాలు వచ్చినాయి కాబట్టి ఆ స్థలం పరలోకాలు కాదు, ఆ స్థలం భూలోకం కాదు, ఆ స్థలం విశ్వం కాదు. ఇట్స్ వెరీ హార్డ్ టు అండర్స్టాండ్. అన్ఇమాజినబుల్. ఎందుకు అంటే మన ఇమాజినేషన్ అంతా ఈ విశ్వంలోనే ఉన్నది. హార్డ్ టు ఇమాజిన్ నథింగ్. కదండి? వెరీ హార్డ్ టు ఇమాజిన్. చాలా కష్టం అది. కానీ ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. ఆ క్వశ్చన్ ఏంటి అంటే ఏమీ లేదు, కానీ ఒక ప్రిన్సిపల్, ఒక సిద్ధాంతం ఉన్నది. ఏంటంటే ఎవరైనా జీవించాలంటే జీవించే వాళ్ళకి ఒక స్థలం ఉండాలి. ఇప్పుడు నువ్వు అనుకుంటావు గాల్లో అంటే గాలి ఒక స్థలం. ఇట్ ఈస్ ఎ ప్లేస్. ఇంకొక చిన్న విషయం చెప్పాలా? మీరు సైన్స్ స్టూడెంట్స్ అయితే మీకు అర్థమవుతుంది. వాక్యూమ్ అనుకోండి, ఈవెన్ వాక్యూమ్ ఈజ్ ఎ ప్లేస్. పాస్టర్ గారు, సాయంత్రం నేను రిలాక్స్ అవటానికి వచ్చాను. నా రిలాక్సేషన్ని డీప్గా ఆలోచించేలాగా నన్ను డిస్టర్బ్ చేయకండి. ఐ కేమ్ టు రిలాక్స్. అంటే ఐ వాంట్ యూ టు రిలాక్స్. రిలాక్సింగ్లీ థింక్. వాట్ షుడ్ బి దట్ ప్లేస్ which is not heavens, which is not universe, which is not air, whatever it is, which is not a universe at all? What should be that place where God inhabited, where God lived? ఏంటి ఆ స్థలం అని నేను సర్చ్ చేస్తా ఉన్నాను. బైబిల్ అంతా సర్చ్ చేస్తా ఉన్నాను. ఈరోజు నేను మళ్ళొకసారి, మీరు మర్చిపోకండి, టర్న్ టు యువర్ నైబర్ అండ్ సే బాటమ్ లైన్ క్వశ్చన్ అనండి. ఏంటా క్వశ్చన్? ఏంటా క్వశ్చన్? ఏంటా క్వశ్చన్? మీరు జీవితంలో ఎలాగా సక్సెస్ఫుల్గా ఉండాలి? ఎందుకో ఆందోళనలు, ఎందుకో కష్టాలు. కొంతమంది అన్నారు. సో ప్లీజ్ పక్కన వాళ్ళు వచ్చేసి డోంట్ ఫర్గెట్ దిస్ క్వశ్చన్ అనండి. నేను ఆ సీక్రెట్ని రిలీజ్ చేస్తున్నాను. దాని మీద ఉన్నాను. మిమ్మల్ని మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చాను. మీరు నోరు విప్పి మాట్లాడగానే జరగాలి. మీరు నోరు విప్పి పలకగానే ఏదైతే పలికారో అది మీ జీవితంలో కనిపించాలి. ఆమేన్. ఐ స్పీక్ విత్ అథారిటీ. ఆ అథారిటీతో, ఆ ఎక్స్పీరియన్స్తో నేను మాట్లాడుతున్నాను. అది మీ జీవితంలో జరగాలి. సో ఏంటి సీక్రెట్? ఏంటి సీక్రెట్ అంటే మిమ్మల్ని ఒక స్టోరీలోకి తీసుకెళ్తున్నాను. అందరు చెప్పండి, దేర్ ఈస్ అ టైమ్ వేర్ దేర్ వాజ్ నో టైమ్. హూ వాజ్ దేర్? గాడ్. క్వశ్చన్ ఏంటంటే వేర్ డిడ్ గాడ్ ఇన్హాబిట్? ఎక్కడున్నాడు? అవి పరలోకాలు కాదు. ఎందుకంటే పరలోకాలు ఎప్పుడు వచ్చినాయి? సమయం వచ్చినప్పుడు వచ్చినాయి. నేను ఏ సమయంలోకి తీసుకెళ్ళాను? సమయం లేని సమయంలోకి తీసుకెళ్ళాను. సో ఇప్పుడు దేవుడు ఎక్కడో చోట ఉండాలి. ఆయన ఉండాలంటే స్థలం ఉండాలి. అవి పరలోకాలు కాదు. దే ఆర్ నాట్ స్కైస్, దే ఆర్ నాట్
యూనివర్స్, అసలు యూనివర్స్ లేదు. ఒక చిన్న మాట చెప్తాను. యూనివర్స్ గురించి మాట్లాడాలి అంటే జాగ్రత్తగా గమనించండి. కొన్ని బిలియన్స్ ఆఫ్ లైట్ ఇయర్స్కి వెళ్తే యూనివర్స్కి చివరి వరకు వస్తామంట. బిలియన్స్ ఆఫ్ లైట్ ఇయర్స్. ఇప్పుడు మీరు లైట్ అంటే ఈ లైట్ అనుకోండి, ద స్పీడ్ ఆఫ్ ద లైట్ ట్రావెల్ చేస్తే, మై గాడ్, ట్రిలియన్స్ ఆఫ్ మైల్స్ వెళ్తానే, లైట్ ఇయర్స్ వెళ్తానే చివరికి ఈ యూనివర్స్ ఎండ్కి వస్తుంది. మది ఎగిరిపోయే విషయం ఏంటి అంటే, ఆ యూనివర్స్ ఎండ్స్లో ఈ సైంటిస్టులు ఏం చెప్పారంటే, దేర్ ఆర్ సమ్ మిస్టీరియస్ బ్లాక్ హోల్స్. ఆ బిలియన్స్ ఆఫ్ బ్లాక్ హోల్స్, ఆ బిలియన్స్ ఆఫ్ బ్లాక్ హోల్స్ నుంచి అలాగెళ్ళి అవతలకి వెళ్తే there are billions of other universes like this. So massive. ఒకసారి పక్కన వచ్చి ఏమీ లేవు అనండి. Where did God lived? ఎక్కడ అంటే నాకు చాలా విచిత్రమైన ఒక విషయం నాకు కనిపించింది. మీ అందరికీ తెలుసు, కానీ అది విచిత్రమైన విషయం అని మీకు తెలియదు. ఫుల్ బైబిల్లో చదివిన తర్వాత యేసు ప్రభు ఒకసారి తన శిష్యులతో ఒక మిస్టీరియస్ వర్డ్ని రిలీజ్ చేశాడు. మిస్టీరియస్ వర్డ్ని, ఆ టర్మినాలజీ జాగ్రత్తగా గమనించండి. ఆ టర్మినాలజీ, ఆ మాట మీకు ఇంకొక చోట కనిపించదు, ఇంకో చోట మీకు కనిపించదు. సో టుడే ఐ వాంట్ టు షాక్ యూ. మీకు ఒక చిన్న షాక్. ఏం పాస్టర్ గారు, ఏం మాట అది అంటే, జీసస్ యూజ్డ్ ఎ వర్డ్ కాల్డ్ ఫాదర్స్ హౌస్. నెవర్ ఎవర్ హీ యూజ్ దట్ వర్డ్ ఎనీవేర్ అగైన్. నేను నా తండ్రి ఇంటి దగ్గరికి వెళ్తున్నాను. ఎందుకు ఫాదర్స్ హౌస్ అని ఎందుకు స్పెసిఫిక్ టర్మినాలజీ వాడాడు అంటే, Father's house is not in heavens. Neither the Father's house is in the universe. Father's house came in the timelessness, even before the creation of this universe. సో దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఫాదర్స్ హౌస్. వావ్, అమేజింగ్. ఈవెన్ బిఫోర్ ద టైమ్ బిగాన్, గాడ్ వాజ్ ఇన్ హిస్ హౌస్, ఫాదర్స్ హౌస్.